హాయ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథియన్స్ 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటది. ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారో వారందరూ కూడా నూతన సృష్టి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నూతన సృష్టి అంటే ఏంటంటే ఈ లోకం, ఈ ప్రపంచం అంతవరకు ఇటువంటి సృష్టిని చూడలేదని అర్థం. ఈ నూతన సృష్టి ఎప్పుడు మొదలైందంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా ఈ నూతన సృష్టి అనేది మొదలైంది. కాబట్టి ఈ రోజు ఎవరెవరైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారో వారందరూ కూడా ఈ నూతన సృష్టిగా మార్చబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నూతన సృష్టిగా మార్చబడ్డ మనం ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు కూడా అలాగే జీవించాలనేది దేవుని యొక్క కోరిక. నార్మల్గా మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా, సో అందరిలాగా నేను కూడా జాబ్ చేస్తున్నాను, లేకపోతే అందరిలాగా నేను కూడా చదువుకుంటున్నాను, వాట్ ఎవర్ మీరు చేసే పనులను బట్టి మనం ఇలా ఆలోచిస్తాం. సో వారి జీవితంలో ఏం జరుగుతుందో నా జీవితంలో కూడా అదే జరుగుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నూతన సృష్టిగా మార్చబడ్డ నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి నీ పట్ల గొప్ప ఉద్దేశంలు ఉన్నాయి, గొప్ప ప్రణాళికలు దేవుడికి నీ ఎడల కలిగి ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జ్ఞానం లేని వారితో, లేకపోతే ఈ మాటలు తెలియని వారితో ఈ లోకంలోనికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకు వారికి తేడా ఉందా, లేకపోతే నీకు వారికి ప్రత్యేకత ఉందనే క్వశ్చన్ మనల్ని మనం వేసుకోవాలా. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించావంటే ఖచ్చితంగా వారికి నీకు మధ్య తేడా, ప్రత్యేకత అనేది ఈ లోకంలో కనబడాలా. ఒకవేళ లేదంటే మీరు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా మీకు ఈ నూతన సృష్టి గురించి సరైన అవగాహన, జ్ఞానం లేదని అర్థం. ఒకవేళ మీరు బై బర్త్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినచ్చు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రంన రక్షణ మనకు వచ్చేదండి. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నువ్వు సొంతంగా యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాలా. నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తేనే నూతన సృష్టిలోనికి మార్చబడతావు. ఒక దైవజనుడు ఇలా అంటాడు, గాడ్ హ్యాస్ నో గ్రాండ్ చిల్డ్రన్, ఓన్లీ చిల్డ్రన్. దేవునికి లైక్ మనవళ్ళు మనవరాలు అనేవారు ఉండరంట, ఆయనకు కుమార్తెలు కుమారులు మాత్రమే ఉంటారంట. కాబట్టి ఈ నూతన సృష్టి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నార్మల్గా మనం జీవించలేమండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా ఉండాలనుకుంటాం, ఎవరితో మాట్లాడినా ఒక ప్రత్యేకత అందులో ఉండాలనుకుంటాం. నువ్వు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా నువ్వు జ్ఞానం కలిగి జీవించినప్పుడు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద జీవించినప్పుడు అనేక మంది ఆయన చేసే కార్యములను చూసి ఆశ్చర్యపడేవారంట. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండేవారంట. ఆయనను చూసి చాలా మంది ఇలా అనేవారు, ఈయనేంటి అసలు తుఫాను గద్దిస్తున్నాడు, లేకపోతే చనిపోయిన వారిని లేపుతున్నాడు, గొప్ప అద్భుత కార్యములు చేస్తున్నారని. ఆయన జీవించే జీవితాన్ని బట్టి అనేక మంది ఆయనని వెంబడించడం జరిగింది. కాబట్టి ఈరోజు నూతన సృష్టి అయిన నువ్వు నేను కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలాగ జీవించాడో అలాగ జీవించే గొప్ప జీవితాన్ని ఆయన ఇచ్చాడు. సో ఈ జ్ఞానం కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించగలం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండగలం.